నమస్తే, నేను ఇందు. సో మరి కాశ్మీర్లో చూసుకుంటే ఒక హై టెన్షన్ అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో అయితే పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అంటే సింధు జల ఒప్పందం రద్దు చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి కాలు దువ్వినట్టే అంటూ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూస్తున్నాం కాశ్మీర్లో అయితే ఒక హై టెన్షన్ నెలకొంది. అంటే దీనికి సంబంధించి వాళ్ళ ఒక ఫారిన్ మినిస్టర్ కూడా సింధు జల ఒప్పందం కనుక రద్దు చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి కాలు దువ్వినట్టే అంటూ కూడా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ఉగ్రవాదులు చేస్తే అది పక్కన పెడితే ఒక పాకిస్తాన్ని పాలిస్తున్న పాలకులే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మేకపోతే గంభీరం అదంతా. అంటే లోపల భయం అయితే ఎక్కడో ఉంది. ఆ దుశ్చర్యకి కారణం వాళ్ళే అని ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఎందుకంటే మొన్న అనుకుంటా ప్రధాని కూడా ఒక విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు. ఆయన ఏంటంటే, మేము వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కడెక్కడ చిచ్చు పెట్టాలో, వాళ్ళు ఏది చేయాలో ఒక సుపారీ తీసుకొని మేమే తీవ్రవాద సంస్థలను పెంచి పోషించాము, వాళ్ళ బాగు కోసం మేము నాశనం అయిపోయాము అన్నట్టుగా ఒక టంగ్ స్లిప్ అయ్యాడు. ఒప్పుకున్నారు. తరువాత ప్రతిపక్ష నేత కూడా ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మీరు అన్నట్టుగా సింధు జలాలకి. అంటే ఆ ఉగ్రవాది కూడా మసూద్ అనే ఒక ఉగ్రవాది కూడా ఓపెన్ గానే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే తన మనవాళ్ళు, అయ్యో ఆడపిల్లలు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు పాకిస్తాన్లో మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్గా మనం ఆ న్యూస్ మనం పట్టించుకోం. కాకపోతే పాకిస్తాన్ న్యూస్ కానీ మీరు థరోలీ చెక్ చేస్తే వారంలో ఒకటైన మేజర్ ఇన్సిడెంట్ ఉంటుంది. అంటే నెలలో 4 గ్యారెంటీ. అంటే మేజర్ ఇన్సిడెంట్ అంటే ఏంటి సార్? అంటే ఒక స్కూల్ పిల్లలు వ్యాన్ మీద దాడి చేశారు వాళ్ళ దేశంలోనే. అంత వాళ్ళ దాంట్లో వాళ్ళే ఐక్యత లేనప్పుడు ఇంకా వేరే దేశం మీద దాడి చేయడం. ఎందుకంటే బలూచిస్తాన్ వ్యవహారం ఏదైతే ఉందో మాకు సపరేట్ దేశం కావాలని ఒక ఉద్యమం అయితే నడుస్తుంది. వాళ్ళు ఏం చేశారు, మొన్న జస్ట్ ఒక 20 days బ్యాక్, 20 days 15 days బ్యాక్ ఒక 40 మంది పాక్ ఆర్మీ జవాన్లు వెళ్తున్న లారీని తగలబెట్టేశారు, బాంబు పెట్టి పేల్చేశారు. 40 మంది చనిపోయారు. ఇట్లా ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ బాంబు అటాక్లు, మానవ బాంబు అటాక్లు. ఇంకా వాళ్ళకు వాళ్ళే నాశనం అయిపోయి ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారన్నట్టుగా అవుతుంది. పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది పాలు ఇవ్వదు, విషమే కక్కుతుంది అన్నట్టు వీళ్ళు ఇంకా అదే పరిస్థితి. చూసుకుంటే గనక అభివృద్ధి పనులపై వాళ్ళ ఫోకస్ లేకుండా ఇలాంటి యుద్ధాలు, ఘోరాలు, దాడుల మీద అయితే ఫోకస్ ఎక్కువ. చంపు చావు లేదా మా మతం ఇలా చెప్తుంది అని అంటారు. ఏ మతం అలా చెప్పదు. వీళ్ళు దాన్ని అలా అర్థం చేసుకున్నారు. వీళ్ళ ఆధిపత్యం కోసం వీళ్ళు ఇప్పుడు సింపుల్ లాజిక్ అమ్మా, కాశ్మీర్ కోసం తగలాడుతున్నారు, పాటుపడుతున్నారు. ఎందుకు ఒక కాశ్మీర్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా చేయగలరా? దాన్ని ఒక సస్యశ్యామలంగా దాన్ని కన్వర్ట్ చేసుకొని లేదంటే వ్యవసాయం చేసుకొని దాని నుంచి లబ్ధి ఏం చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వనరులు లేవు, డబ్బు లేదు. ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ ఏ చైనా వాడికి ఎవడికి అంటగట్టి వాళ్ళు చేయాలి. వాడు మెల్లగా ఆక్యుపై చేయడానికి చూస్తున్నాడు. వాడు ఇప్పుడు అప్పిచ్చిన వాడు మేము జాలితో ఇస్తాడేంటమ్మా, ఇల్లు ఏదో తాకట్టు పెట్టి తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చైనా వాడు? ఆడేసుకున్న ఆ పైప్ లైన్ కానీ లేదంటే వాడు వేసే ఆ అండర్ గ్రౌండ్ ట్రైన్ ఏదో ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. అది కానీ ఏవి చేద్దామన్నా కూడా మెల్లగా ఇచ్చి మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. అది ఈ గొర్రెలకు అర్థం అవ్వట్లే. ఏదో మాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు. అంటే ఒకవేళ ఏం జరిగినా ఏముందలే, ఐక్యరాజ్య సమితులు పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, వాళ్ళందరూ ప్రపంచ సమాఖ్య ముందు పెడదాము అన్నట్టుగా అనుకుంటాం. కానీ చైనా వాడు అసలు అమెరికానే లెక్క చేయడాడు. ఇంకా మీ పరిస్థితి ఏంటి అసలు? సో వీళ్ళు ఇలాగ చేసినా కూడా ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ ప్రధాని ఆర్మీ గ్రాడ్యుయేషన్ పీరియడ్కు దేనికో మీట్ అయ్యాడట. అక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, మేము ఏం చేయలేదు, అక్కడ ఏదో జరిగిన దుర్ఘటన మా మీద ఆపాదిస్తున్నారు. నిజంగా మరి ఆపాదించారు అని అంటే ఒకవేళ ఏమీ మీ తప్పు లేకపోతే ప్రపంచ దేశాలన్నీ ఖండించాక దీనికి ఏంటి దుశ్చర్య, దీన్ని తుదముట్టించాలి, తీవ్రవాదాన్ని కోకడ వేలతో పెకిలించాలని అందరూ అన్నారుగా. మీరు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మీరు అయ్యో అని కనీసం ఒక సానుభూతిని వ్యక్తం చేశారా? లేదే. తిరిగి మీరు మీ ఎంబసీ దగ్గరలోనే కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఒక విధంగా చూస్తే మరి మానవత్వం చూపుతూ అదే కాశ్మీరీ ముస్లిం కూడా గాయపడిన వాళ్ళని కూడా రక్షించిన సందర్భం కూడా మనం చూసాం. అంటే ఒక రియల్ హీరోని, రియల్ ముస్లిం ని కూడా మనం చూసాం. ఇప్పుడు వీళ్ళు సింపుల్ గా మీరు అన్నట్టు ఈ ఘటన జరిగిన నెక్స్ట్ డే దాల్ లేక్ లో ఉండే మాక్సిమం ముస్లిం యువకులే ఉన్నారు. ముస్లిం అక్కడ పడవ నడుపుకునే వాళ్ళందరూ టూరిస్ట్ లేక అలాగా పడవలు ఖాళీగా ఉన్నారు.
ఇప్పుడు మరి వాళ్ళంతా పొట్ట కొట్టినట్టేనా నువ్వు? వాళ్ళ ఉపాధి మొత్తం పోయినట్టుగా. వాళ్ళకి 2 నెలలే, మాక్సిమం ఏప్రిల్ మే అవును మా 5 జూన్ లో కొంతవరకు వెకేషన్ అందరూ వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళినప్పుడు చూశాను, ఓకే ఫుల్ క్రేజ్ అనమాట వాళ్ళకి. ఎంత ఆ లేక్ పక్కన ఒక చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓకే ఆ లేక్ ఒక పడవలో 4 ఎక్కిస్తాడు, ఒక పడవలో 6 ఎక్కిస్తాడు. వాడు మనిషికి ఎంతో తీసుకుంటాడు, 100 150 అలా తీసుకుంటాడు. అది వెళ్ళి ఒక్కసారి అలాగా ఆ పడవ ఆ లేక్ మధ్యలో కూడా ఒక చెక్కల్లా కట్టి చిన్న చిన్న లాడ్జిల్లాగా కూడా పెట్టారు, అక్కడ వెళ్ళి స్టే చేయొచ్చు. ఆ లేక్ మీదకి వెళ్ళి కూడా షాపింగ్ లో అవి చేయొచ్చు, బట్టలు కొనుక్కోవడం చేయొచ్చు ఆ లోపలికి. చాలా పెద్ద లేక్ అది, డాల్ లేక్ అంటారు. సో వాళ్ళందరికి ఇప్పుడు ఉపాధి పోయింది కదా. వాళ్ళు వచ్చిన 2 నెలలదే సంవత్సరం మొత్తం గడిపేస్తా ఉంటారు. మెల్లగా ఆటో నడుపుకోవడమో ఇంకేదో పనులు చేసుకోవడమో, ఇది వచ్చింది జాగ్రత్త పరుచుకొని చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీ ముస్లిం యువకులు కుర్రోళ్ళు పొట్టే కొట్టారు కదమ్మా. సో అట్లాగా వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానము ఏమీ లేదు, ఏమీ. మరి ఇంక అంటే మరి వాళ్ళు కడుపుకి అన్నం తింటారా ఇంకేం తింటారో నాకు తెలియదు, కానీ ఎంతసేపు చంపు చావు. ఇప్పుడు ఆ ప్రధాని కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇలా బయటకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కానీ లోపాయకారంగా చైనాతోనో లేకపోతే ఇంకా రష్యా వాళ్ళతోనో మాట్లాడుకుంటుంటాడు అనమాట. మనం మీకు సపోర్ట్ ఇస్తారా, మాకు మిసైల్స్ ఏమైనా ఇస్తారా. సో మరి దీనికి సంబంధించి ట్రంప్ గారు కూడా మొన్న ఈ ఉగ్రవాదాన్ని నేను ఖండిస్తున్నాను, మీకు సపోర్ట్ చేస్తున్నాను అంటూ కూడా ఇండియాకి సపోర్ట్ చేసింది. కానీ ఈ రోజు చూసుకుంటే ఒక ప్లేట్ ఫిరాయిస్తూ నేను మాత్రం దీనిలో జోక్యం చేసుకోను, చేసింది అది ఉగ్రవాదం అయితే నేను ఖండిస్తున్నాను అంటూ కూడా ఒక ప్లేట్ ఫిరాయించినట్టు తెలుస్తుంది. అంటే ప్లేట్ ఇప్పుడు దీని వెనకాల కూడా రాజకీయం ఉందండి. ఇప్పుడు మీకు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ 2 దేశాలు గొడవ పడుతున్నాయి లేదంటే ఇంకెక్కడైనా ఇష్యూస్ వస్తున్నాయంటే దానిలో అమెరికా హస్తం కంపల్సరీగా ఉంటుంది. వాడేంటంటే ఒక బ్రోకరేజ్ టైప్ లో అనమాట వాడు. ఇప్పుడు గడాఫీ అనేవాడిని చంపేశారు, వాడు అంతవరకు చాలా బాగా చూసుకునేవాడు. అరే వీడు మనకి తోపైపోతున్నాడు రా అని చెప్పి ఏం చేశారు, వెంటనే చిచ్చు పెట్టి వాడిని లేపేశారు. సద్దాం హుస్సేన్ అదే పరిస్థితి, కిమ్ కూడా అలాగే చేయబోయారు. బట్ అది తగ్గలే. చిన్న దేశం అవసరం నువ్వు నా మీదే నేను అంటే ఇప్పుడు చూసారా, నువ్వు నా 4 దెబ్బలు కొట్టి నేను ఒక దెబ్బని కొట్టినా అన్న టైంలో వాడు కిమ్ గాడు ఏం చేశాడు, మీరు 4 అణుబాంబులు వేసి ఒకటే నేస్తా, మీ దేశం కూడా పోతుంది. సో వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ఇండియన్ ఆర్మీ అయితే ఒక సంచలన ట్వీట్ చేసింది సార్. అంటే ఒక ధీటైన వ్యాఖ్యలు ట్వీట్ ద్వారా చెప్పారు. ఏంటంటే రెచ్చగొడితే చచ్చిపోతారంటూ కూడా ఇండియన్ ఆర్మీ అయితే ధీటుగా సమాధానం ఇచ్చింది. అంటే యాక్చువల్గా ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో నిజంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీస్తే భేష్ అనిపించింది. అందరూ శభాష్ అన్నారు. పుల్వామా దాడి జరిగిన మరుక్షణము సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఓకే, దాని మీద పార్లమెంట్ లో కూడా విపక్షాలు గొగ్గోలు పెట్టాయి. మీరు అసలు మాకు దానికి సంబంధించి కనీసం చెప్పట్లేదు, దేశ పౌరులు ఎందుకు చెప్పాలమ్మా, ఎందుకు చెప్పాలి? ఆ తర్వాత గోల చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేశారని చెప్పి దాని మీద ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి నిజంగా మనం దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది, నాకు కరెక్ట్ గుర్తులేదు సినిమా పేరు. నిజంగా సర్జికల్ స్ట్రైక్ ఎంత టెన్షన్ గా చేశారనేది కూడా ఉంటుంది. సో వాళ్ళకి భయం ఉంది. ఇప్పుడు నిన్న కూడా మనకు ఒక లిస్ట్ ఇచ్చారు, యుద్ధ వాతావరణం. భారత సైన్యం ఎంత, వాళ్ళ సైన్యం ఎంత, భారత్ దగ్గర మిసైల్స్ ఎన్ని, వాళ్ళ దగ్గర మిసైల్స్ ఎన్ని, భారత్ దగ్గర అణుబాంబు శక్తి సామర్థ్యాలు ఎంత, వాళ్ళ దగ్గర ఎంత, ఇలా ప్రతిదీ కూడా అన్ని లెక్కలతో సహా పెట్టేసరికి ఖచ్చితంగా భయం ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి మరి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే యుద్ధం అవసరం లేదు, ప్రశాంతంగా ఏదైనా ఉంటే పరిష్కరించుకుందామంటూ వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పుడు రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారింది. మరి ఏమంటారు అంటే ఇంత రెచ్చగొట్టి మన పని మన అభివృద్ధిలో మనమున్నాం, మన దేశం అభివృద్ధిలో వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలాంటి దాడులు చేయడం ఇది చూస్తూ భారతదేశం కూడా ఊరుకోలేదు కదా. ఆయన అన్నమాట, ఆయన చాలా పెద్దవాడు వయసులో కూడా, నా లాంటి వాడికే తెలిసింది ఇప్పటికి భారతదేశం ఒక 100 సార్లు పువ్వుతో కూర్చుంటది. వాడేంటి 100 సార్లు ముళ్ళుతో కూర్చున్నా 101సారి కూడా మనం పువ్వుతోనే కూర్చాం. ఇంకా మారట్లేదు, ఏం చేయలేదు. అయ్యో పాపం వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ దేశ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి సింధు జలాలు లేదు. ఇప్పుడు ఎప్పుడైతే సింధు జలాలు కూడా ఆపుతామని అవన్నీ చెప్పారు, మొత్తం ఎక్కడెక్కడ వాగా సరిహద్దులు మూసేసి అన్ని చేశారో వాళ్ళకి లోపల భయం స్టార్ట్ అయింది. కాబట్టి మిగతా దేశాల ప్రధానులకు ఫోన్లు చేసుకుంటున్నారు, దీన్ని మీరే పరిష్కరించండి అంటేనే కదా. ఇప్పుడు ఈ ట్రంప్ ఏమన్నాడు తెలివిగా, వాడు చాలా తగిలించి తమాషా చూసే టైప్ అమెరికా వాళ్ళు. మేమైతే ఖండిస్తున్నాం కానీ దీంట్లో మేము జోక్యం చేసుకోలేదు. ఇంకేదో చిన్న దేశం అయితే ఎంటర్ అయ్యేదేమో అమెరికా, భారతదేశం విషయంలో అమెరికా ఎంటర్ అవ్వదు, దానికి తెలుసు ఇంపాక్ట్ ఎలా ఉంటది. కాబట్టి అలా మెల్లమెల్లగా
ఇట్లా చెప్తారు. సిద్ధరామయ్య లాంటి వాళ్ళు పెద్ద నీతులు చెప్పినా ఆడి ఇప్పుడు ఎన్నమ్మా, లాహోర్కి బస్సు వేసాం, ట్రైన్ వేసాం, ఇన్ని ఇచ్చాం, సిమ్లా ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నాం, జలాలు ఇస్తున్నాం. మళ్ళీ వాడు సెప్టెంబర్ 11 పార్లమెంట్ అటాక్ చేశాడు, తర్వాత సెప్టెంబర్ 11 ముంబై తాజ్ హోటల్ మీద దాడి చేశాడు, ఇంకెన్ని మొన్న రీసెంట్ గా పుల్వామా దాడి, మళ్ళీ ఇప్పుడు పహల్గాం దాడి. అంటే మీరు అన్నట్టు ఆ ఇన్సిడెంట్ ఏదైతే చూస్తే, దాడి చూస్తుంటే ప్రతి ఒక్కరిలో రక్తం మరుగుతుంది నార్మల్ గా. అలాంటిది ఒక సీఎం అయి ఉండి దానికైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని. అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నారు, ఆయన విజ్ఞతకి వదిలేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు, ఈ విషయంలో మేము భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తున్నాము. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో, ధైర్యమైన నిర్ణయాలు, ఇప్పుడు మోదీ గారు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి, మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారు కదా. అది నాయకుడి లక్షణాలు. ఏదో అంటే ఒక పార్టీ పక్కన పెడితే, ఒక రిలీజన్ పక్కన పెడితే, ఆయన యాజ్ ఇండియన్ గా సీఎం రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ దానికి ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏంటి, వీళ్ళు కూటమి ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ కదా అన్నట్టుగా యాంటీగా మాట్లాడినట్టు, దాన్ని జనాలు హర్షించారు. అవును. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.